హలో ఎవ్రీబడి, నేను మీ డాక్టర్ కమలాకర్ కొసరాజు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, లైఫ్ హాస్పిటల్ గుంటూరు. ఇవాళ మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే చాలామంది పేషెంట్స్ నేను మందులు ఎందుకు వాడుకోకూడదు, నాకు స్టెంట్ అవసరమా, లేకపోతే బైపాస్ అవసరమా, లేకపోతే నిజంగా మందులు వాడుకోమని చెప్తున్నారు డాక్టర్ గారు, నేను కరెక్టే చెప్తున్నారా, లేకపోతే నేను చేయించుకుంటే మంచిదా, ముందు జాగ్రత్తగా సర్జరీ కానీ బైపాస్ సర్జరీ కానీ స్టెంట్ కానీ ముందు జాగ్రత్తగా చేయించుకుంటే మంచిదా. సో అసలు మందులు వేసుకోవటం ఎవరికి సేఫ్, ఎవరికి అవసరము, లేకపోతే స్టెంట్ వేసుకుంటే బెనిఫిట్ అయ్యే ఎవరు, వాడుకునే వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా కంట్రోల్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకు మొదటి విషయం మనం చూసుకునేది డిసీజ్ సివియారిటీ, అంటే జబ్బు ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఏ రక్తనాళాల్లో ఉన్నాయి. గుండె జబ్బు అనేది ఎక్కువ బ్లాక్లు ఉన్న వాళ్ళకి మందులు వాడుకోవటం అంత మంచిది కాదు, అంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే వాటిలో ఏదైనా రప్చర్ అవ్వచ్చు, వాటి వల్ల ఏదన్నా ఎగ్జర్షన్ ఎక్కువ ఆయాసపడినప్పుడు కానీ, మెట్లెక్కినప్పుడు కానీ, ఎక్కువ నడిచినప్పుడు కానీ అవన్నీ కంబైన్డ్గా యాక్ట్ చేసి ఒకేసారి హార్ట్ స్లో అయిపోవటము, లేకపోతే హార్ట్ ఫంక్షన్ ఒకేసారి తగ్గిపోవటము, లేకపోతే ఈ బ్లడ్ సప్లై హోల్ హార్ట్ ఒకేసారి తగ్గటం వల్ల ఒకేసారి షాక్ రావటము, ఇలాంటి ప్రమాదాలు, సడన్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో బ్లాక్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ప్లస్ నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే మరీ టైట్ బ్లాక్స్ ఉన్నవాళ్ళు, అంటే 99% మేజర్ వెజల్లో మొదట్లోనే 99% 90% బ్లాక్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ప్యూర్ మెడికల్ మేనేజ్మెంట్ మంచి విషయం కాదు. నెక్స్ట్ విషయం నేను చూసేదంటే ఏజ్ ఆఫ్ ది పేషెంట్ వయసు ఎంత. పేషెంట్ వయసు ఎందుకు అడుగుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 లేకపోతే 80 ఏళ్ళ పేషెంట్, వాళ్ళు ఒకవేళ స్టెంట్ బైపాస్ చేసుకుంటే ఇనీషియల్ ఏజ్ టైంలో బైపాస్ ఎస్పెషల్లీ తట్టుకోగలుగుతారా లేదా, వాళ్ళ లంగ్స్, లేకపోతే కిడ్నీస్, వాళ్ళ బ్రెయిన్ ఆ సర్జరీ ఉన్న స్ట్రెస్ని తట్టుకోగలుగుతారా లేదా, వెంటిలేటర్స్ వాటి నుంచి బయటకు రాగలుగుతారా లేదా, లేకపోతే ఇన్ఫెక్షన్స్కు లోనయ్యి చనిపోయే అవకాశం ఉందా లేదా, ఇలాంటివి మనకి ఏజ్ విషయంలో తెలుస్తాయి.